నమస్కారం స్టార్ మహిళ 1400 ఇవాళ మన స్టార్ మహిళలో ఒక స్పెషాలిటీ ఏమిటంటే అల్లు అర్జున్ బర్త్డే. అల్లు అర్జున్ కి ముందుగా హ్యాపీ హ్యాపీ బర్త్డే. థాంక్యూ ఎవ్రీబడీ. ముందుగా పరిచయాలు. నా పేరు స్నేహ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే స్నేహ, నీ సాధన కటింగ్ బాగుంది. థ్యాంక్ యూ. ఒకప్పుడు హీరోయిన్ సాధన గారని హిందీలో ఓకే. ఆవిడ హెయిర్ ఇలా కట్ చేసుకుని అదొక స్టైల్ అన్నమాట. వేరే హీరోయిన్స్ అందరూ బన్నులు ఇలా నీట్ గా దూకోవడం అలా చేసిన రోజుల్లో ఆవిడ చాలా డిఫరెంట్ గా ఇలా కటింగ్ చేసుకున్నారు. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, కాకినాడ నుంచి వచ్చాను. ఓకే వెల్కమ్. నా పేరు రిషిత, హైదరాబాద్ నుంచి వచ్చాను, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నా పేరు రమ్య, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మీరేం చదువుతున్నారు? నాది బీటెక్ కంప్లీటెడ్, జాబ్ చేస్తున్నాను. ఓకే. హాయ్ సుమా గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మహేశ్వరి గారు, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఏంటోనండి చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఎందుకు రాలేదు? ఏదో మీ మీద బెంగ పెట్టుకొని నేను పిలుస్తూనే ఉన్నానుగా, SMS పంపించండి SMS పంపించండి. అందుకేనండి పంపించాను మిమ్మల్ని ఇలా డైరెక్ట్ గా. పోనీలేండి, లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా వచ్చారు. ఏంటి విశేషాలు? చెప్పాలండి మీరే. అబ్బా మీ విశేషాలు నాకెలా తెలుస్తాయండి, మీరు మరీను మీరే చెప్పండి. మీ మీద బెంగతో ఇలా లావైపోతున్నా, మీరేమో చిక్కిపోతున్నారు. మీరు కొంతమంది బెంగతో ఏమో లావైతే, కొంతమంది బెంగతో సన్నబడతారు. చెప్పండి బాబు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నా పేరు మహేశ్వర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నా పేరు సందీప్తి, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, హైదరాబాద్ నుంచి. ఓకే, మొదటి రౌండ్ మొదలెడదాము. స్టార్ మైల్ లో అదే పట్టుకోండి చూద్దాం. జర జరా జాగ్రత్తగా పాస్ ఆన్ చేయండి. ఎవరి దగ్గర గుండె ఆగితే అంటే ఈ గుండె వాళ్ళకి 10, తర్వాత గుండె ఆగితే 12, మళ్ళీ గుండె ఆగితే 14, గుండె ఆగితే 16, గుండె ఆగితే 18, గుండె ఆగకపోతే 20. సో గుండె ఆగని వాళ్ళకి 20 అమ్మ. గుండె ఆగిన వాళ్ళందరికీ కొంచెం గుండె ఆగినట్టే. రెడీ? గుండె జాగ్రత్త. స్టార్ట్. సందీప్తి, నీ దగ్గర గుండె ఆగింది, అందుకే నీకు 10. నీకు ఇలా గుండె ఆగిన సందర్భాలు ఏమైనా కలిగాయా ఎప్పుడైనా? ఏం కలగలేదు. నిజంగా నీకు చీకటి అంటే భయం లేదా? భయమే, కానీ ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా. ఎవ్వరు లేనప్పుడు కొంచెం భయం వేస్తుంది, కానీ ఎవ్వరూ గుండె ఆగిపోయేంత లేరనుకో. భయం అయితే కాదులే. కాలేదా? కాలేదు. అంటే ఇంట్లో అప్పుడు ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు, ఓకేనా? అప్పుడే లైట్ గా వర్షం కూడా స్టార్ట్. ఉరుములు మెరుపులు, చిమ్మ చీకటి, డోరు. ఇప్పుడు ఫోన్ వెతుక్కొని ఫోన్ లో లైట్ ఆన్ చేసుకుంటాను. ఫోన్ నువ్వు వెతికావు, లైట్ ఆన్ చేసావు, ఆ లైట్ లో నీకు ఒక తెల్ల చీర కనిపించింది. అప్పుడు మా మమ్మీకి ఫోన్ చేస్తాను, ఫోన్లన్నీ డిస్కనెక్ట్ అయిపోయింది. మరి ఇలా ఆప్షన్స్ అన్ని మూసేస్తే ఎలా చెప్పండి? ఆప్షన్స్ అనేవి మూయడానికి. అప్పుడు నీ గుండె ఆగిందా? ఆగలేదులే, ఇప్పటిదాకా అలాంటి సిచ్యువేషన్ రాలేదు. గట్టిగుండే వెళ్ళు. ఏయ్ మా గుండె చెయ్యి. ఇదిగోండి మీ గుండె, మీకే ఇచ్చేస్తాను. ఇంకో చోట ఆగాలి గుండె. ఏయ్ నెక్స్ట్ ఎవరి దగ్గర గుండె ఆగుతుందో చూద్దాం. స్టార్ట్.
నిషిత గుండె ఏమంటుంది? లబ్డబ్ లబ్డబ్. ఏది వినిపించు. సుమా లౌడప్ లౌడప్. వినిపించు. ఇక్కడ వినండి. బాగుంది, స్ట్రాంగ్ గుండె. ఓకే, సో గుండె ఆగడం వల్ల నీకు 12 పాయింట్లు వచ్చాయి. నువ్వేమైనా జోక్ కానీ ఏమైనా చెప్తావు? నన్ను చూస్తేనే అందరూ నవ్వుతారు, ఇంకా జోక్ అంటే ఎందుకు నేనే జోకర్. అవునా? గుండెచ్చేమ్మా, గుండెచ్చే. మంచి జోక్ చెప్పేవాళ్ళు వాళ్ళకి వెళ్ళు. గుండె నెక్స్ట్ ఎక్కడ ఆగుతుంది? ఎవరి వంతు 14 పాయింట్లకి. స్టార్ట్. మీకు 14 పాయింట్లు. నా కోసం ఇదేనా? ఇంకేం తీసుకురాలేదా? చాలా తీసుకొచ్చా సుమా, కానీ బట్ షో తర్వాత మీకు ఏమన్నా ఇద్దామని ఆశిస్తాను. నాకు ఏమైనా అవుతుందని అనుకుంటున్నా. సరే, ఇంకేమైనా చెప్తారా మీరు? జోక్, పొడుపు కథ, పాట. అనుగనగా ఒక చీమ ఒక ఏనుగు. అనుగనుగా నేను ఎప్పుడు వినలేదు. మళ్ళీ చెప్పండి. అనుగనగా ఒక చీమ ఏనుగు. మళ్ళీ 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 ఏంటి సుమా, నీకోసం ఒక్కసారి ఏంటి 1000 సార్లు అయినా 1000 సార్లు అంత టైం లేదు, మళ్ళీ ఒక్కసారి. అనుగనగా అనుగును ఒక చీమ ఒక ఏనుగు ఉండేది. చీమ వెళ్ళు ఏనుగు ఏనుగు ఐ లవ్ యూ అని చెప్పింది. కానీ బట్ నీ సైజ్ ఏంటి నా సైజ్ ఏంటి అని, ఎలాగో నువ్వు అయితే బక్కగునో ఎలా నేను లావున్నాను. కానీ బట్ నీలాగా ఏనుగు అనిందంట, నాలాగా ఏనుగు అనిందంట. నీ సైజ్ ఏంటి నా సైజ్ ఏంటి చీమ అనింది. నేను చేసిన పని నువ్వు చేయగలుగుతావా అని. కానీ బట్ ఏంటి అని ఏనుగు, నేను నీ ముక్కులోకి వెళ్ళి కుట్టగలుగుతా, నువ్వు అదే చేయగలుగుతావా అని అడిగింది. నేను నీ ముక్కులోకి వెళ్ళి అంటే తను కుట్టగలుగుతుంది కదా, సో బట్ నువ్వు అదే చేయగలుగుతావా? చేయలేను కదా. గుడ్ జాబ్, గుడ్ జాబ్. అనుగునుగా. ఓకే, ఇప్పుడు గుండె ఎక్కడ ఆగుతుంది? లబ్డబ్ 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 డబ్. స్నేహ, గుండె ఆగిందా? ఆగలేదు. ఆగింది. ఈ గుండె ఆగింది, నా గుండె ఆగింది. నీ గుండె 16 దగ్గర ఆగింది. ఓ వావ్. అంటే నీకు 16 పాయింట్లు అన్నమాట. థ్యాంక్ యూ. వాట్ ఈస్ సో స్వీట్ అబౌట్ 16 అబ్బా? నాకు అర్థమే కాదు. లైక్ యూ సుమా, యువర్ స్వీట్ 16. ఏంటో అసలు స్వీట్ 16 అయితేనే యాక్టివ్ గా ఉంటామా? లేదు, ఏ వయసులో అయినా సరే ఆనందంగా ఉండగలిగే వాళ్ళే నిజమైన మనుషులు. రాసుకోండి. ఏమైనా చెప్తారా మీరు కూడా? చెట్టుకి కాయని ఫలం. చెట్టుకి కాయని ఫలం. చెట్టైనా ప్రతిఫలం. యా రైట్, ప్రతిఫలం. సుష్మిత, రమ్య ఎవరి దగ్గర గుండాగితే వాళ్ళకి 18, గుండాగని వాళ్ళకి 20 పాయింట్లు. ఓకే, గుండె జాగ్రత్త. జాగ్రత్త. లబ్డబ్ 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 లబ్డబ్. లక్కీయెస్ట్ పర్సన్ ఎవరంటే ఈ రౌండ్ లో రమ్య. రమ్య గుండె ఆగలే. ఆగలేదు. నీకు 20.
థ్యాంక్ యూ. అండ్ సుష్మిత 18. ఒక పెళ్లి కొడుకున్నాడు. ఓకే, అవునులే, నీకు ఇప్పుడు అవే ఆలోచనలు. చదువు అయిపోయింది, పిల్లకి జాబ్ వచ్చింది, ఇంక ఇంట్లో చూస్తూ ఉంటారు సంబంధాలు. అందుకని ఇప్పుడు ఎలాంటి జోకులు వెతుకుతారు? పెళ్లి కొడుకు జోకులు. అప్పుడే వద్దు. అవును, అప్పుడే వద్దు, ఫ్రీడమ్ అంతా పోతుంది. అవును. ఒక పెళ్లి కొడుకున్నాడు అనమాట. సో తన్ని అందరూ చుట్టాలు పెళ్లి కూతురు వాళ్ళ చుట్టాలు అందరూ కొడతారన్నమాట. అయ్యో, మామూలుగా పెళ్లి కొడుకు వచ్చేసి మామూలుగా డల్ గా ఉంటే ఏమైందంటే ఇలా నన్ను పెళ్లి కూతురు వాళ్ళ రిలేటివ్స్ కొట్టారు తన్నారు ఇలాగా అని చెప్తాడు అన్నమాట. ఎందుకు కొట్టారు అని అడుగుతాడు. అయితే కట్నం అడిగాను అని అంటాడు అన్నమాట. అంటే వాళ్ళు ఏమన్నారంటే మా అమ్మాయి బంగారం కదా ఇంకా కట్నం ఎందుకు ఇవ్వాలి అన్నారు అని చెప్తాడు అనమాట. అయితే అవునా మరి ఇంకెందుకు తన్నారు అని అంటారు అనమాట. అయితే వాళ్ళ అమ్మాయి బంగారం అనగానే నా మనసు లాగేసి తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగాడు అనమాట. అబ్బా, మంచి పెళ్లి కొడుకే. చూసుకో అమ్మా, చూసుకో. నీకు వెతికేటప్పుడు ఇలాంటి వాళ్ళని వాళ్ళు వెతకకుండా చూసుకో. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ వరల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ఒక సాంగ్. పాష్ పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. బోడి ముద్దు ముద్దులంటే బోరే కొట్టి కొర్ర మీద గుర్రగాళ్ళ ఆరా కొట్టి బెంగళూరు కళ్ళినాను, మంగళూరు కళ్ళినాను, బీహారు కళ్ళినాను, జైపూరు కళ్ళినాను, రాయల్లోరి సీమకొచ్చి సెట్ అయ్యాను. ఓహో, మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? కడప బాంబు కన్నులతో వేసి కన్నె కొంప పెల్చేశారు. వేట కత్తి ఒంట్లోనే దూసి సిగ్గు గుత్తి తెంచేశారు. ఇదిగా తెల్లపిల్ల, అదంతా సరే అని అసలు రింగా రింగా క్వాలిటీ. అసలుకేమో నా సొంత పేరు ఆండ్రియానా స్పాసోరింగా. పలకలేక ఇళ్ళటినారు ముద్దు పేరు రింగా రింగా. వెరీ గుడ్, బాగుంది, బాగా చేసావు, మంచి ఎనర్జీతో చేసావు, చెప్పులు కూడా బాగున్నాయి. ఓకే, క్వశ్చన్. బజర్ల మీద చేతులు పెట్టుకోండి. ఈ పాట ఏ సినిమాలోది? రమ్య. ఆర్య 2. కరెక్ట్. నీ కారు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ప్రభగారు, మీ గుహ అదిరిపోయిందండి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీకోసమే. ఎంతైనా టీవీ వాళ్ళం కదా, కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. ఇంతకీ మీది ఏ మతం మేడం? మాది ఏ మతము కాదు, ఏ రిలీజియన్కి సంబంధం లేదు. మాది ఒక కమ్యూనిటీ అంతే. మరి మీరు ఏ దేవుని పూజిస్తూ ఉంటారు?
శివాని మాతాజీ గుహ అంతా రీసౌండ్ వస్తుందమ్మా. సారీ మాతాజీ. దేవుణ్ణి నమ్ముతాం. మా దేవుడికి రూపం లేదు, పేరు లేదు. మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ తెలిసిన వాళ్ళకి మతం అక్కర్లేదు. ఇంకేం తెలుసుకోవాలి? మరి మీరు ఉండేది ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఆశ్రమంలో, పక్కన ఆశ్రమంలో. అయితే అక్కడికి వచ్చి కలుస్తా. ఈ క్వశ్చన్ అడిగే ముందు ఇంకొక క్వశ్చన్. సన్యాసికి సన్నాసికి తేడా ఏంటి? కాషాయ బట్టలు కాదు, అన్నీ వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్యాసి. క్వశ్చన్, మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలో? ఓం బజరాయ నమః. చెప్పు రమ్య. దేశముద్రు. నువ్వు మహాముదురు. నీకు 6. ఇప్పుడు ఇంకో పాట. సందీప్తి బాగా చేసావు. థ్యాంక్ యూ సుమా. క్వశ్చన్, మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రమ్య. మణి శర్మ గారు. ఎంఎం కీరవాణి గారు. -6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ స్టార్ వైల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎరా 6. You're my diamond girl, you're my darling girl. నువ్వే నా heart and soul. నువ్వే నా చాందిని, నువ్వే నా రోషిని. నీ ఫస్ట్ క్వశ్చన్, బన్నీ షీలాలు కలిసి నటించిన సినిమా ఏది? పరుగు. కరెక్ట్. 6 తీసుకో. మహేశ్వరి 2, స్నేహ 2, సందీప్తి 2. సెకండ్ క్వశ్చన్, మన దేశంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్: ఏ గుజరాత్, బి పంజాబ్. గుజరాత్. నువ్వు తీసుకో 3. స్నేహ 1, మహేశ్వరి 1, రిషిత 1. 3. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమాలు ఎన్ని వచ్చాయి? ఆప్షన్స్: ఏ 2, బి 3. 2. తీసుకోండి 3. రమ్య 2, సుష్మిత 1. సోయా బీన్స్ లో పుష్కలంగా ఉండేది ఏంటి? ఆప్షన్స్: ఏ ఐరన్, బి ప్రోటీన్స్. బి ప్రోటీన్స్. కరెక్ట్. సోయా బీన్స్ లో ప్రోటీన్స్ బాగా ఉంటాయంట, అందుకనే తింటే మంచిది. తీసుకో. సుష్మిత 2,
స్నేహ 1. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన తొలి సినిమా ఏది? గంగోత్రి. కరెక్ట్. డాడీ సినిమాలో చిన్న డాన్స్ బిట్ లో కనిపించారు. గంగోత్రి హీరోగా. తీసుకొండారు. మహేశ్వరి 2, స్నేహ 1, సుష్మిత 2, రమ్య 1. సోలార్ వీధి దీపాలని మొదట ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ కోల్కతా, బి ముంబై. ముంబై. రాంగ్ ఆన్సర్. కోల్కతా కరెక్ట్. 5. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. ఇందాక సోలార్ దీపాలంటే గుర్తొచ్చింది. ఒక వెంగళప్ప ఇంకో వెంగళప్పతో అంటున్నాడంట, ఒరే ఒకప్పుడు దీపాలు పెట్టుకొని చదువుకునేవాళ్ళు, ఆ తర్వాత ఏమో స్ట్రీట్ లైట్స్ కింద చదువుకునేవాళ్ళు, నేను ఇప్పుడు ఎలా చదువుకుంటున్నారో తెలుసా? సెల్ మొబైల్ లైట్ వేసుకున్నా. కాదంట. సోలార్ దీపాలు కాదంట. పళ్ళు ఓపెన్ చేసా. కాదంట. అగరబత్తి వెలుతురులో చదువుకుంటున్నాడంట. గ్రేట్ కదా వాడు, ఎంత ఆదా చేస్తున్నాడు. అందుకే వెంగళప్ప అయ్యాడు. ఫస్ట్ క్వశ్చన్, ఆర్య 2 సినిమాలో అల్లు అర్జున్ మిత్రుడు ఎవరు? నవదీప్. కరెక్ట్. 6. రిషిత 1, సందీప్తి 1 అండ్ స్నేహ 1, సుస్మిత 1. అక్షరాలని అందంగా రాసే కళని ఏమని అంటారు? ఆప్షన్స్ ఏ హానోగ్రఫీ, బి కాలిగ్రఫీ. హానోగ్రఫీ. కాలిగ్రఫీ అంటారు. 1. ప్రేమ దేశం యువరాణి భూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. బన్నీ తమన్నా కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? బద్రీనాథ్. కరెక్ట్. 6. రమ్య 3, సుష్మిత 3. ఆరోగ్యానికి హానికరమైన చాక్లెట్ లోని పదార్థం ఏమిటి? ఆప్షన్స్ ఏ నికోటిన్, బి నికెల్. నికోటిన్. కాదు, నికెల్. అందుకే చాక్లెట్లు ఎక్కువగా తినకూడదు అంటారు. 4. ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా. మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్స్ ఏ 20, బి 50. 20%. కరెక్ట్. మనం పీల్చుకునే గాలిలో 20% ఆక్సిజన్ ఉంటుంది, 60% నైట్రోజన్, 60% కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి. ఇంకా ఇతర వాయువులు కూడా ఉంటాయి. కానీ మన ఊపిరితిత్తులు ఆక్సిజన్ మాత్రమే గ్రహించి మిగిలిన వాయువుల్ని నిశ్వాస ద్వారా బయటకి పంపుతాయి. తీసుకో 3. సుష్మిత 3. హ్యాపీ సినిమాలో బన్నీ హీరోయిన్ ఎవరు? జెనీలియా. కరెక్ట్. 6. రమ్య 3, రిషిత 2, మహేశ్వరి 1. సరే, ఈ రౌండ్ పూర్తయింది. మరి స్కోర్స్ ఏంటో చూద్దామా? స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు సుష్మిత డాన్స్ చూద్దాం. బన్నీ 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 హాయ్ బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని బన్నీ బన్నీ సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్నే ఎత్తుకెళ్తా పథకమే పన్నే ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే బన్నీ బన్నీ సిన్ని 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 బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని. 1
గుండెలోన దొరికింది పల్లి బఠానీ ఏ ఒంటి గంట కొట్టాక గుంపుల్లో జాని అరిగంట నువ్వు కట్టాక జంబో జలానే వదిలిపెట్టను దాన్ని అందాన్ని విడిచిపెట్టకు వాణ్ణి పరువాన్ని వద్దొద్దు గుర్తొద్ది పాతాకాని చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూనే వినరా బన్నీ ఏంటే సిన్ని బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకోరా కొన్ని అన్ని కాదు అందుకోరా కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని సిన్ని 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 చెప్ప మీద ముద్దులతో తున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే బన్నీ బన్నీ సిన్నే సిన్నే నెక్స్ట్ రౌండ్ మొదలెడదాం. బోలో చిత్రం బోలో. ఇవాళ అల్లు అర్జున్ బర్త్డే కదా, ఎప్పుడైనా సరే బర్త్డే ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి విషెస్ చెప్తూ ఉంటారు. మరి ఇవాళ ఎవరు వస్తారు చూద్దాం. రమ్య, అల్లు అర్జున్. మీరందరూ ఏమనుకుంటున్నారు? రామ్ చరణ్. రామ్ చరణ్. చెర్రీ. చూద్దాం వీళ్ళు ఏమవుతారు? బావా బామ్మర్. బావా మరి. చెర్రీ కొట్టేసాడు. రామ్ చెర్రీ. చెర్రీ కొట్టేశాడా? -6. అయ్యో. ఓకే, నెక్స్ట్ చిత్రం. మహేశ్వరి. తమన్నా అండ్ అల్లు అర్జున్ జోడీగా మనకి బద్రీనాథ్ సినిమాలో కనిపించారు. చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ తమన్నా. మహేశ్వరి 6. థ్యాంక్ యూ సుమా. తమన్నా ఇప్పుడు బాంబేలో బాగా బిజీ అయిపోయింది. హిమ్మత్ వాలా అనే సినిమా చేస్తుంది అజయ్ దేవ్గన్ తో. నెక్స్ట్ అక్షయ్ కుమార్ తో సినిమా అంట. కానీ బట్ మీరు ఉన్నారు కదా, సో మాకు వాళ్ళతో వెళ్ళినా బాధ లేదు. అవునా? మీరుంటే చాలు మాకు. థ్యాంక్ యూ సుమా. నెక్స్ట్ చిత్రం. సందీప్తి. చిరంజీవి. ఎస్, చిరంజీవి గారు వచ్చారు. మావయ్య విష్ చేయడానికి వచ్చారు. అల్లు అర్జున్ విష్ చేయడానికి వచ్చారు. మావయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. ఏ సుమా, ఈ మధ్య పాటలు అది బాగా పాడుతున్నావు అని అప్రిషియేట్ చేసుకుంటున్నారు చిరంజీవి గారు నన్ను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటో మీ అభిమానం. ఏదో మళ్ళీ మీరు సినిమా చేయాలి, మళ్ళీ ఆడియో రిలీజ్ కి నేను యాంకరింగ్ చేయాలని నా కోరిక. ఎప్పుడు అవుతుందో ఏంటో. నీ కారు. థ్యాంక్ యూ సుమా. నెక్స్ట్ చిత్రం. రిషిత. జెనీలియా అండ్ బన్నీ కాంబినేషన్ లో హ్యాపీ సినిమా వచ్చింది. చూద్దాం. అదిగో జెన్నీ. రైట్. 6. హ్యాపీ బర్త్డే అంటుంది జెనీలియా. నెక్స్ట్ చిత్రం. రమ్య. అల్లు అర్జున్. ఓకే, ఫైనలీ బర్త్డే బాయ్ వచ్చేసారు. చూద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు బన్నీ, హ్యాపీ బర్త్డే టు యూ. మరి వినసొంపుగా ఉండదు బన్నీ, కానీ అర్థం చేసుకోండి. దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఓకే ఆఫ్ ఆల్ ద మహిళలు. ఇంకో పిక్చర్. రమ్య. హన్సిక. ఓకే, దేశముదురు టీం. చూద్దాం. కాదు, ఇలియానా. రీసెంట్ గా వచ్చిన జులై సినిమా పేరు. రమ్య -6. Hey,
అండ్ ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటి? మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆడేద్దామా? అరటి పండు తినడానికి రెడీ కదా? మంచినీళ్ళు తాగడానికి, ఆడడానికి అయితే ఆటాడుకుందాం రా. ఫస్ట్ మీరు అరటి పండు తినాలి, దీంతోనే బంత్ అటు వెళ్ళాలి, మంచినీళ్ళు తాగండి. వాకింగ్ స్టిక్ ని ఇలా చేసాం చూడండి, దీని మీద రింగ్ పెట్టాం. మీరు చేత్తో ఈ బంతిని లోపలికి తోసేసేయాలి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్టిక్ తో పుష్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళి ఆ రెక్టాంగిల్లో పడేయాలి. అది ఒకవేళ బంతి బయటకు వెళ్ళిపోతే ఇంకో ఫ్రెష్ బంతి తీసుకోవాలి. ఓకేనా? 1 2 3 ఆడు. నువ్వు వెళ్ళి అక్కడికి అరటిపండు తింటా. కోసం చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time I don't care. Stop it! 3 బంతులు పడ్డాయి అందులో. అవి 3 ఇవి 3 6 6 × 6 36. అండ్ మీరు గెలుచుకుంటున్నారు రోటీ మేకర్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time I don't care. సో 4 బంతులు, ఇక్కడ 3 ఐటమ్స్, మొత్తం 7 × 6 42. వాటర్ ప్యూరిఫైయర్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time I don't care. ఆగమ్మా ఆగు, కొంచెం ఉండుంటే బంతి కాదు కానీ నువ్వు అందులో పడి ఉండేదాన్ని. అందులో 1 మైనస్, ఎందుకంటే డైరెక్ట్ గా అది వెళ్ళిపోయింది. నువ్వు ఆపడానికి ట్రై చేసావు కానీ అది నీ మాట వినలేదు. సో 4 + 3 7 × 6 42. నీకు హండీ సెట్. రిషిత నీ టార్గెట్ కూడా ఇంకా మహేశ్వరి. ట్రై టు బీట్ హర్. 1 2 3 గో.
Ricky, anytime I don't care. Stop it! ఆ లాస్ట్ ఒకటి మాత్రం బజర్ తర్వాత పడింది. మిగిలిన 3 ఓకే. ఇంకో 3. 6 × 6 36. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 కరెక్ట్ గా 48 పాయింట్లు లీడ్ లోకి వచ్చేసావు. కంగ్రాట్స్. డిన్నర్ సెట్ వచ్చింది. సందీప్తి మీ టార్గెట్ కూడా 8. 8 6 సంపాదించుకున్నట్టయితే రమ్య స్కోర్ దాటేయచ్చు. మీరే ఇవాళ విన్నరు. ఇదంతా మీకే వస్తుంది. లేదంటే అటు వెళ్ళిపోతుంది. 1 2 3 గో. సో బజర్ కన్నా ముందు రీచ్ అయిన బంతులు 2, ఇంకా ఇవి 3, 5. 30 పాయింట్స్ అండ్ హాట్ బాక్స్ సెట్. ఈ రోజు మన స్టార్ యువతి రమ్య. చక్కని పైకుంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకు అది నచ్చింది. రమ్య ఇవాళ గెలుచుకుంటుంది రెఫ్రిజిరేటర్.